హలో ఎవ్రీవన్, ఏంటి షుగర్ లేకుండా ఐస్ క్రీమా? ఇది మీకు తెలుసా? ఎలా చేద్దామో రండి చూసేద్దాం. ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాదం తీసుకోవాలి. ఇది నేనైతే 4 అవర్స్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నాకైతే అవి సరిపోతాయి అనిపించింది. అండ్ కొన్ని చేతికి ఎంత వస్తాయి అంతే జీడిపప్పు అయితే తీసుకున్నాను. నేను ఎలానో ఎక్కువ తింటాను కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను జీడిపప్పు. అండ్ ఇది వచ్చేసరికి వాల్నట్. ఇది ఇలా కూడా వేసుకోవచ్చు, లేకుంటే మనం 4 అవర్స్ సేమ్ బాదంలానే నానబెట్టి కూడా వేసుకోవచ్చు. మనమైతే 3 తీసుకున్నాం: వాల్నట్, క్యాష్యూ అండ్ ఇంకా సోక్డ్ ఆల్మండ్స్. దీని తర్వాత నేనైతే డేట్స్ తీసుకున్నాను. ఇదైతే సీడ్లెస్ డేట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే డేట్స్ ఉన్నవి సీడ్ తీసుకున్నాను. సో అందుకే సీడ్ తీసేసి వేసాను అనమాట. దాని తర్వాత రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను నేనైతే 1 కప్. మీరు నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకుని దాన్ని పక్కన పెట్టి అందులోకి అయితే మిక్స్ చేస్తున్నాను విడిగా. అంటే మీకు ఈ కొలత తెలియాలని చెప్పి కప్ చూపిస్తున్నాను. అండ్ ఇందాక మనం ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నామో ఆ కప్తో 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే వేసాను అందులో నేను. అండ్ అనదర్ కప్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే తక్కువ అవుతుంది అనిపించి నేను యాడ్ అయితే చేశాను. మీ ఇష్టం, మీ క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత స్వీట్నెస్ కోసం నేను బనానా అయితే యూస్ చేస్తున్నాను. ఇది ప్యూర్గా ఆప్షనల్, మీ ఇష్టం. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఏం కాదు. అండ్ ఈ బనానాని కూడా మొత్తం వేసాను. నేను వేయడం కూడా హాఫ్ బనానానే వేసాను, ఎందుకంటే ఓవర్ స్వీట్ అయిపోతుందేమో అనిపించి. ఎందుకంటే నేను తీసుకున్నది చక్కెరకేళి అరటిపండు అంటారు కదా, ఆ బనానా తీసుకున్నాను. సో హాఫే తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్గా కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోకో పౌడర్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసరికి హర్షీస్ కోకో పౌడర్ తీసుకున్నాను నేను. ఇది నార్మల్గా మన సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా యూస్ చేస్తే ఓకే, లేదంటే నాలా ఫస్ట్ టైం యూస్ చేస్తే చెప్తున్నాను. హర్షీస్ బాగుంటుందని చెప్పారని ఇది తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇది యూస్ చేయడం, ఎలా ఉంటుందో చూడాలి. ఇంక నాకు డౌట్ వచ్చి చాలా తక్కువ వేసాను కోకో పౌడర్, ఎందుకంటే నాకు దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఓన్లీ 1 స్పూన్ తోటి సరిపెట్టేశాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు కోకో పౌడర్. అంటే నేను ఫస్ట్ టైం యూస్ చేయడంతో కొంచెం తక్కువ వేసాను. నెక్స్ట్ టైం నుంచి బాగుంటే, నాకు నచ్చితే ఎక్కువే వేసుకుంటాను. అండ్ కోకో పౌడర్ వేసాక మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాను బాగా. కోకో పౌడర్ మొత్తం మెర్జ్ అయ్యేలాగా, ఎందుకంటే కోకో పౌడర్ చూసారు కదా, అలా పౌడర్గా ఉండకూడదు అనమాట, మొత్తం మెర్జ్ అవ్వాలి. సో అందుకే నేను మసాజ్ లాగా మొత్తం చాలాసేపు అయితే మొత్తం తిప్పేశాను. అండ్ దాని తర్వాత అయితే ఇలా ఉంది. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అండ్ 15 to 20 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందన్నమాట. బాగా సోక్ అయింది. దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే తీసుకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులో వేసేసి ఒక 1 గ్రైండ్ అయితే తిప్పాలి. మీకు కొద్దిగా అంటే నలిగినట్టుగానే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవడం అంటారు కదా, సో అలానే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఐస్ క్రీమ్ కాబట్టి. ఇదే మిల్క్ షేక్ అయితే మనం ఫుల్గా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేసేసుకుని బాదం టాపింగ్స్ వేసి ఇంకా కవర్ అయితే పెట్టేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను. ఈ కవర్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. మొత్తం డ్రై అవ్వకుండా ఓన్లీ అది మాత్రమే డ్రై అయ్యేలాగా అనమాట. అండ్ ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లోనే పెట్టాను. నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. వామ్మో, చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ టైం నేను ఐస్ క్రీమ్ ట్రై చేయడం. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. నిజంగా ఐస్ క్రీమ్ చేసుకున్నట్టే ఉంది. అంటే నా అంతటి నేను చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. మీరు అసలు నా ఎగ్జైట్మెంట్ చూడాలి. వామ్మో అనిపించింది, నేనైనా ఇది చేసింది అని చెప్పి. ఇంకా లేట్ చేయకుండా స్కూప్స్ అయితే తీస్తున్నాను. గట్టిగా ఉండడంతో అలా వస్తుంది. మీకు స్కూప్స్ తీసుకునే మిషన్ ఉంటే ఓకే, లేదా ఒక గుంట గరిటెతో అలా అయినా చేసుకోవచ్చు స్కూప్స్ వచ్చేలాగా, మన ఇష్టం. అండ్ దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను నేను. అంటే బాగా గట్టిగా ఉండడంతో నాకైతే ఎగ్జైట్మెంట్ ఆగక మమ్మీని తీసేయమంటున్నాను. సో మమ్మీ ఇంకా బలవంతంగా తీస్తుంది. లేకుంటే కొంచెం సేపు అయితే మనకి ఐస్ క్రీమ్ లానే సేమ్ వచ్చేది. బట్ నాకు కంగారు ఆగక అలా తీసేసాను అనమాట. ఇది చూడ్డానికి ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే వామ్మో చాలా బాగుంది నిజంగా. మనం కావాలంటే బనానా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ కూడా నాకైతే సరిపోయింది. చాలా బాగా నచ్చింది. నేనైతే జిమ్కి వెళ్తున్నా కాబట్టి ఇది నా క్రేవింగ్స్కి బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు, ఇంకా స్వీట్ తినకూడదు అనుకున్న వాళ్ళు, నాలా జిమ్ చేసే వాళ్ళందరూ తినొచ్చు అనమాట. మనకి బనానా ఏంటంటే ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఆ బనానా వల్ల కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది, బట్ చాలా బాగుంది. ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా బనానా కూడా వేసుకోవచ్చు. నా ఎక్స్ప్రెషన్ చూసారు కదా, సూపర్ ఉంది. నేనైతే జిమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ తినేసాను. ఎలా ఉంటుందా అని చెప్పి ఎగ్జైట్మెంట్తో చాలా బాగా నచ్చింది.
మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.